చాలా రోజుల తర్వాత అంటే 45 రోజుల తర్వాత వేసవి సెలవులు ముగిశాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ స్కూల్ అయితే రీఓపెన్ జరిగింది. మరి రీఓపెన్ తర్వాత ప్రభుత్వ స్కూళ్ళలో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు హెచ్ఎం సార్ గారు ఉన్నారు. వారిని అడిగి సార్ చెప్పండి, అంటే చాలా రోజుల తర్వాత స్కూల్ వేసవి సెలవులు ముగిశాయి. మళ్ళీ స్కూల్ రీఓపెన్ అంటే పిల్లలకి ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు సార్? సార్ గత ఈ విద్యా సంవత్సరంకు ముందే ఈ విద్యా సంవత్సరం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిండ్రు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, తర్వాత జూనియర్ అసిస్టెంట్లకు, ఆఫీస్ వాళ్ళకి, అన్ని దశల లోపల ఉండేటువంటి ఈ పాఠశాల సిబ్బందికి కూడా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి విద్యను అందజేయాలని చెప్పేసి చాలా చర్యలు తీసుకున్నది. దానిలో బట్టి భాగంగా ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మేము మన పాఠశాల లోపల ఉండేటువంటి మన పరిసరాలు కానీ, లేకపోతే టాయిలెట్స్ కానీ, తరగతి గదులు అన్ని శుభ్రం చేసి పిల్లలకి సిద్ధం చేసి ఉంచినామండి. యూనిఫామ్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్, తర్వాత మన ఈ కిచెన్ కానీ, మన గ్రౌండ్ కానీ అన్ని కూడా సిద్ధం చేసి ఉంచి పిల్లలకి ఈరోజు ప్రత్యేకంగా మన అధికారులు చెప్పిన విధంగా పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం లోపల విద్యను బోధించడానికి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళ పిల్లలందరికీ వాళ్ళ కూడా స్వాగత కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఉపాధ్యాయులందరూ కూడా కొత్త ఈ తగిన ఈ మన మొత్తం ఈ వీళ్ళకు ఉండే డిజిటల్ ఎక్విప్మెంట్, తర్వాత విద్యా బోధన లోపల ఎలా ఉంటే మనకు అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది అనే విషయాల మీద 5 రోజులు శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులను ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అన్నింటినీ కలిపి ఈ విద్యా సంవత్సరం మంచి ఫలితాలను తీసుకురావడానికి, మంచి పిల్లలను తయారు చేయడానికి మేము తగిన విధంగా కృషి చేస్తున్నాం అని చెప్పేసి. సార్, అంటే మొన్నటిదాకా బడిబాట అంటే జూన్ 6 నుంచి ఈ బడిబాట కార్యక్రమం జరగాలి అంటే ఎంతమంది ఒక పిల్లలు మీరు గ్యాదర్ చేసింది? అయితే మనకు ముఖ్యంగా ఈ మన పరిసర ప్రాంతాల లోపల పిల్లలు మన ఆల్రెడీ దగ్గర ఉండే ప్రైమరీ స్కూల్ లోపలనే ఉన్నారు ఎక్కువ మంది పిల్లలు. వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీరందరూ చూస్తున్నారు పిల్లలు ఈ పక్కన ఉండే ప్రైమరీ స్కూల్ పిల్లలు, తర్వాత ఇక్కడ పోలీస్ లైన్ స్కూల్ పిల్లలు అందరూ కూడా వస్తా ఉన్నారు, చేరుతా ఉన్నారు. అట్లాగే చాలా మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే తల్లిదండ్రులకు కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా సార్ మేము ఈ పాఠశాలను చూస్తున్నాం సార్, ఇప్పుడు రోజు రోజుకి చాలా మార్పులు, అది ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంది, మేము చూస్తున్నాం సార్, మా పిల్లలను తీసుకొచ్చి వేస్తామని చెప్పేసి చెప్పి ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఈ రోజు కూడా ఒక 100 పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి వేస్తున్నారండి. ఇంకొక విషయం సార్, అంటే మన దగ్గర బీఈడీ చేసి డిఎస్సి చేసి టీచర్లు అయిన వాళ్ళే ఉంటారు కాక ప్రభుత్వ స్కూళ్ళకు, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళని పెట్టుకొని టీచింగ్ చేస్తారు. దీనిపైన మీ అభిప్రాయం? అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే తగిన అర్హతలు, అన్ని అర్హతలు ఉంటేనే పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారిని వృత్తి లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అయితే వారికి ప్రైవేట్ స్కూల్స్ లోపల కనుక పోల్చినట్లయితే తక్కువ వేతనాలకు పనిచేయడం కొరకు, లేకపోతే ఇంకా వేరే కారణాలతో బహుశా తీసుకొని ఉంటారని భావిస్తున్నా. మరి అక్కడ ఎక్విప్మెంట్ ఎంత ఉన్నా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఎంత ఉన్నప్పటికీ అక్కడ ఫీజులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆ పేరెంట్స్ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపం తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తున్నారు. అక్కడ ఇక్కడ చదివితే మంచిగా ఉంటుందనే భవిష్యత్తుని ఆలోచన చేస్తున్నారు. కానీ ఎక్కడికి పోయినా కానీ చదివే పిల్లలు, చదవని పిల్లలు అంతటా ఉంటారు కావచ్చు, కానీ చదవని పిల్లలను ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే మంచి పిల్లలుగా తయారు చేసే అవకాశం ఉంటుందని మేమందరం భావిస్తున్నాం. ప్రతి ఒక్క పిల్లాడి మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటేనే పిల్లవాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారని చెప్పేసి భావిస్తున్నాం సార్. అదే త్రోవ లోపల మేము వెళ్తున్నాం సార్. మనకు 330 ఉన్నది పోయిన సరే. 10th క్లాస్ పిల్లలు ఒక 67 మంది వెళ్ళిపోయారు బయటకి. పోయినసారి ఒక 120 అడ్మిషన్స్ జరిగినాయి సార్. దాని లోపల 60 మంది, సగం మంది దాదాపు ప్రైవేట్ స్కూల్ నుంచే వచ్చారు మనకి. ఈసారి కూడా ఎక్కువ మంది ఇంకా ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా మన పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది సౌకర్యాలు అనేవి అప్పటికిప్పటికి ఇంకా కూడా పెరిగినాయి మన బడి లోపల. ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిగా అవుతుంది సార్. ప్రభుత్వ స్కూల్లోనే చదవాలని మీరు అంటారు? ప్రభుత్వ స్కూల్లోనే చదవాలంటే ఎందుకు చదవాలంటే అందరికీ అందుబాటులో ఉండే విద్య అనేది మనకు ప్రభుత్వ పాఠశాలలకే సాధ్యమవుతుంది సార్. అందుకొరకే మనకు అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎందుకు జరగకపోతే ప్రశ్నించే అధికారం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రశ్నించాలి. మేము పిలిచినా పిలవకున్నా వాళ్ళు వచ్చి వాళ్ళు అడగాల్సింది అడగచ్చు ఎప్పుడైనా కానీ.
ఆ అవకాశం మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉంటుంది, ప్రైవేట్ లో అంత అందుబాటులో ఉండదని అభిప్రాయం సార్. అంటే చాలా చోట్ల లక్షల ఫీజులు పెట్టినా కూడా బట్టి మెథడ్ తోటి పిల్లలకు తప్పకుండా అది ఎక్కువ శాతం జరుగుతున్నది అదే. ఎందుకంటే ఈ రోజులు కూడా మనం చూస్తున్నాం, ఒత్తిడికి గురైన పిల్లలతో చాలా సమస్యలు వచ్చేది ప్రభుత్వ పాఠశాల మాత్రం జరగడం లేదని చెప్పేసి మేము చాలా మందిని కనుక్కున్న విషయాలు అనమాట. అవి ఫ్రీగా ఉండే ఎడ్యుకేషన్ ఇవాళ కాకపోతే రేపు చెబుతారు పిల్లాడు, కానీ మంచి అలవాటు అనేది ఫస్ట్ నేర్పిస్తుంటాం. బేసిక్స్ లోపల ఇవాళ చెప్పాల్సింది ఏంటిది అనేది ఒకటి, తర్వాత ఇది ఈ నేర్చుకోవడానికి ఆ విధంగా బేస్ ఉన్నదా లేదని చూసి కూడా తప్పనిసరిగా ముందుకు పోదాం అనమాట. ఉన్నా లేకున్నా పుస్తకాల లోపల అయిపోయిందంటే లాభం ఉండదని చెప్పేసి భావిస్తూ ఉంటాం. తప్పకుండా వాళ్ళ పరిస్థితి ఎందుకు, కుటుంబ పరిస్థితి ఎందుకు వస్తున్నాడు పిల్లవాడు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా కూడా, లేకపోతే సామాజిక పరిస్థితులు ఉన్నాయా, పిల్లలు ఎందుకు కొడతారు అని చెప్పేసి ఇల్లుకి మా ఉపాధ్యాయులు పోతారు, కనుక్కుంటారు, తెలుసుకుంటారు అన్నమాట. దాంతోనే ఇక్కడ గ్రాడ్యువల్ గా నేను వచ్చి దాదాపు 2.5 years అవుతుంది సార్ వచ్చి. తప్పకుండా ఈ పేరెంట్స్ తక్కువ వస్తారు, ఏమన్నంటే బాధ్యత మీ మీద అన్ని నమ్మి వదిలిపెట్టిన అని చెప్పేసి బాధ్యతలు మా ఉపాధ్యాయులు పెడుతున్నారు సార్. పేరెంట్స్ యొక్క అభిమానమే మన పాఠశాల యొక్క డెవలప్మెంట్ కారణం మేము భావిస్తున్నాం సార్. అన్ని ప్రభుత్వ పథకాలు అందరికి కావాలంటారు, ప్రభుత్వ స్కూల్ అనేసరికి ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు అనే దానిపైన ఒక హెడ్ మాస్టర్ మీ అభిప్రాయం? అయితే వాళ్ళు మిగతా అన్ని ఏంటంటే ఒక వినియోగదారుడిగా మాత్రమే ఉంటారు మిగతా విషయాల లోపల, అది అక్కడికే అయిపోతుంది ఏదైనా స్కీమ్ కావచ్చు. కానీ ఇది వ్యక్తిగతమైనటువంటి మన సమాజంలో మంచి పౌరుడుగా ఎదగడానికి అయ్యే అవకాశం దానిలో ఉంటుందని ఒక బ్రహ్మ లోపాల ఉండాలని భావిస్తున్నాను నేను ప్రైవేట్ పాఠశాల పంపించడం లోపల. కానీ ఉచితమైన దాన్ని ఏదైనా సరే ఈ రోజుల లోపల ఈ డేస్ లోపల ఏవైతే ఉన్నాయో అన్నిట్ల లోపల ట్రాన్స్పరెన్సీ ఉన్నది, ఎనీథింగ్ ఎవ్రీథింగ్. దానిలో మనం నాసిరకంగా అందించడానికి వీల్లేదు. కాబట్టి తప్పకుండా నాణ్యమైన దానికి ఈ విద్యకు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఉపాధ్యాయులు ప్రభుత్వంలో కూడా. ఎందుకంటే వాళ్ళు పరిశీలించవచ్చు, ఎప్పుడైనా రావచ్చు బడికి పేరెంట్స్, ఎప్పుడైనా చూడవచ్చు. సమాజం లోపల ఏ వ్యక్తి అయినా సరే మన పాఠశాలను సందర్శించవచ్చు, ఆ అపోహ పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్ గురించి సార్ క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు నడిపిస్తున్నాము. జిల్లాలో టాప్ 1 ఉన్న ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు అడ్మిషన్ల కోసం తిరుగుతున్నారు. ఇంటర్ డిగ్రీ చదివి ఉపాధ్యాయులు చేరుతున్న ప్రైవేట్ పాఠశాలలో చదువు అయితే శూన్యంగానే ఉంటుందని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ అందరూ డిఎస్సి టీటీసీ ట్రైనింగ్ చేసి దాదాపు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో కూడా వాళ్ళకు ఉచిత శిక్షణ తరగతులు కూడా పైన అధికారులు ఇస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ కలబోసుకొని మేము పిల్లలకు విద్యా బోధన చేస్తూ మా దగ్గర చదివే పిల్లలకు పూర్తిగా అవగాహనతోటి పరిజ్ఞానంతో ఉంటారు. బట్టి మీద లేకుండా మంచి చదువుతో ముందంజలో ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18 కరీంనగర్.